వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ఏ నగరంలో జరగనుంది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ జరగనుంది. 2025 నెల్సన్ మండేలా అవార్డు ఎవరికి వచ్చింది? బ్రెండా రెనాల్డ్స్, కెనడా మరియు కెన్నడీ ఒడెడే, కెన్యా. బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్నడీ ఒడెడేలకు 2025 సంవత్సరానికి నెల్సన్ మండేలా అవార్డు లభించింది. ఎవరెవరికి? బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్నడీ ఒడెడే. బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్నడీ ఒడెడేలకు 2025 నెల్సన్ మండేలా అవార్డు లభించింది. భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ పవర్ ప్లాంట్ను ప్రారంభించనుంది. మొట్టమొదటి జియోథర్మల్ పవర్ ప్లాంట్. జియోథర్మల్ అంటే ఏంటంటే భూమి యొక్క ఉష్ణోగ్రతను ఉపయోగించుకొని విద్యుత్ని ఉత్పత్తి చేయడం అన్నట్టు. ఇలా ఉత్పత్తి చేసే టెక్నాలజీని మొట్టమొదటిసారి అరుణాచల్ ప్రదేశ్ ప్రారంభించనుంది. ఓకే. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ను నిర్మించనున్న దేశం? చైనా. చైనా దేశం ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ను నిర్మించనుంది. ఏ నది పైన అంటే బ్రహ్మపుత్ర నది పైన. బ్రహ్మపుత్ర నది పైన చైనా దేశం మొట్టమొదటి అతిపెద్ద డ్యామ్ను నిర్మించనుంది. ఇటీవలే విద్యార్థినుల కోసం శక్తిశ్రీ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం? విద్యార్థినుల కోసం శక్తిశ్రీ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రం శక్తిశ్రీ అనే పథకాన్ని ప్రారంభించింది. 2025 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఎవరికి వచ్చింది? దాశరథి కృష్ణమాచార్య అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఎవరంటే అన్నవరం దేవేందర్. అన్నవరం దేవేందర్ 2025 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికయ్యాడు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న విజేత? ఇగా స్వియాటెక్.